Hello friends, welcome back to Shikara Academy. So this is day 35 and our subject is economy, Indian economy, and the topic for today is unemployment. Okay, so already in the orientation session we have seen what is unemployment and how should we prepare for our answers, like how should we study, in what point of view we should look at unemployment అనేది మనం ఓరియంటేషన్ సెషన్లో చూడడం జరిగింది. అండ్ నౌ we are going through a explanation series. In this, the question which is given is most of the unemployment in India is structural in nature. అంటే క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్ ఏమంటుందంటే అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఇండియాలో కనిపిస్తుందో అది ఏదైతే ఉందో దట్ ఈస్ స్ట్రక్చరల్ ఇన్ నేచర్ అంటుంది. That means when you are reading through unemployment, when you are going through unemployment, you must have gone through types of unemployment as well. ఓకేనా, అన్ఎంప్లాయ్మెంట్ గురించి చదివేటప్పుడు మీరు టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ చదివే ఉంటారు. ఇన్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ యూ మస్ట్ హ్యావ్ రెడ్ అబౌట్ ది స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్. అంటే మీకు ఈ పార్టికే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో తెలుసు, బికాస్ యూ హ్యావ్ రెడ్ ది అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్, రైట్? అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇండియాలో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా అంటున్నారు. ఎస్, ట్రూ, right? Examine the methodology adopted to compute unemployment in the country and suggest improvements. అంటే చూడండి, ఏ మెథడాలజీ తీసుకొని వీఆర్ క్యాలిక్యులేటింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ ఏమన్నా మెథడ్స్ ఏమన్నా వే ఫార్వర్డ్ ఉంటే మనం ఇవ్వండి అని కూడా చెప్పడం జరుగుతుంది. డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్ ఏముందంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడిండు. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో దే డి నాట్ స్పోక్ అబౌట్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, దే డైరెక్ట్లీ వెంట్ ఆన్ అండ్ దే ఆర్ సేయింగ్ వాట్ ఆర్ ది మెథడ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ అన్ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఏమో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడిండు, తర్వాత మెథడ్స్ గురించి మాట్లాడిండు డైరెక్ట్గా. అంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ను వదిలేయడం జరిగింది. అంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ని మనం ఇంట్రోలో తీసుకోవాలి. అంటే వాట్ ఈజ్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సింపుల్గా టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మీద నీకు ఒక ఐడియా ఉందా లేదా అనే క్వశ్చన్ అనేదానికి ఇక్కడ అతనికి క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మీద నీకు ఐడియా ఉందా లేదా అనేది సెకండ్ పార్ట్లో క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి ఎంత ట్రిక్కీ ఉంటుందో క్వశ్చన్స్. ఇప్పుడు ఎక్కడైతే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రక్చరల్ ఎంప్లాయ్మెంట్ గురించి అడిగింది కదా అని అతనికి తెలిసిన స్టోరీ మొత్తం రాయడం మొదలుపెట్టింది అనుకోండి, అక్కడ మనకు మార్క్స్ అనేవి పోతాయి. సో యూ షుడ్ ఫోకస్ హియర్. సో చూడండి, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? బేసిక్గా మీకు ఇప్పటికే తెలుసు కదా, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ మీన్స్ మార్కెట్లో జాబ్స్ ఉండి మన దగ్గర స్కిల్స్ లేకపోవడం వల్ల ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ జాబ్, దెన్ దట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. దట్ మీన్స్ దేర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ యువర్ స్కిల్స్ అండ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. Yes, is it true? అంటే yes, it is 100% true. ఇండియాలో there are lot of jobs are there, but we don't have that skills. For example, సాఫ్ట్వేర్ డెవలపర్గా పోవచ్చు, యూ ఆర్ గోయింగ్ టు గెట్ 2 lakhs or 3 lakhs per month, బట్ మనకు ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసే స్కిల్ ఉందా అంటే వీ డోంట్ హ్యావ్ దట్ స్కిల్. యూ కెన్ గో ఫర్ ఎస్ఏపీ నెక్స్ట్ లెవెల్ ఎస్ఏపీ నేర్చుకుంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ అట్లీస్ట్ 2.5 lakhs per month. డూ వీ హ్యావ్ దట్ స్కిల్? ఆ స్కిల్ లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, 60-70 floors బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటికి క్రేన్ ఆపరేటర్స్ ఉంటారు, అంత పైన కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ల్యాక్స్లో ఉంటుంది శాలరీ. మనకు అంత స్కిల్ ఉందా? మనకు ఆ స్కిల్ లేదు. అంటే ఇక్కడ క్లియర్ ఏంటంటే జాబ్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ బట్ వీ డోంట్ హ్యావ్ దట్ స్కిల్స్. దాన్ని మనం ఏమంటామంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. దాని గురించి లెట్ us try to write 2 points in the intro. ఇక్కడ చూసినట్లయితే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ అన్ ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ దట్ అకర్స్ బికాస్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ద ఎకానమీ సచ్ as development of new technology or industry or due to the mismatch in skills possessed by the population and job available in the market. జాబ్స్ మార్కెట్లో ఉన్న జాబ్స్కి నీ దగ్గర ఉన్న స్కిల్స్కి మ్యాచ్ కాకపోవడం వల్ల ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దెన్ యు ఆర్ కాల్డ్ as స్ట్రక్చరల్లీ అన్ఎంప్లాయిడ్. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు అడిగిన ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్కి వీ హ్యావ్ జస్టిఫైడ్. క్లియరా? ఆ స్టేట్మెంట్కి మనం ప్రూవ్ చేయడం జరిగింది. నౌ వీ హ్యావ్ టు గో టు ది లేటర్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. ఈ లేటర్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏముంది? అన్ఎంప్లాయ్మెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ మెథడ్స్ని యూజ్ చేస్తున్నామో అనేది ఉంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ చూడండి, ఫస్ట్ మనకు అందరికీ తెలుసు ఎన్ఎస్ఎస్ఓ ఏదైతుందో ఎన్ఎస్ఎస్ఓ ఈజ్ క్యాలిక్యులేటింగ్ అవర్ అన్ఎంప్లాయ్మెంట్. రీసెంట్గా ఎన్ఎస్ఎస్ఓ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే దాన్ని తీసుకొని రావడం జరిగింది ఫ్రమ్ 2017 అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఆ ఒక పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, మెథడాలజీ అడాప్టెడ్ టు కంప్యూట్ ది అన్ఎంప్లాయ్మెంట్ ది కంట్రీ. 3 మెథడ్స్ని తీసుకుంటున్నాం. ఏంటది? కరెంట్ వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ వన్, కరెంట్ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ సెకండ్ వన్, అండ్ యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ థర్డ్ వన్. In India,
poverty is being calculated in these three methods. Sorry, unemployment is being calculated in these three methods. Sorry for that. So చూడండి, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వెరీ వెరీ సింపుల్. ఏంటి, గడిచిన వారంలో ఒక వారం మొత్తంలో ఇన్ ద ఎంటైర్ వీక్ if you are not getting job, if you are not doing any work on any day even for a single hour, then you are called as unemployee. అంటే వారం మొత్తంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క గంట కూడా నీకు పని దొరకకుంటే then you are called as unemployee. if at all you are getting any job, అంటే ఒక వారం మొత్తంలో గంట వర్క్ చేసినా you are employee. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ అట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ రకంగా చూసినట్లయితే ఇక్కడ ఏమంటుంది, కరెంట్ వీక్లీ స్టేటస్లో అండర్ దిస్ షార్టర్ రిఫరెన్స్ పీరియడ్ ఆఫ్ ఎ వీక్ ఈజ్ అడాప్టెడ్. ఇండివిజువల్స్ ఆర్ కౌంటెడ్ యాజ్ ఎంప్లాయిడ్ ఇఫ్ దే హ్యావ్ వర్క్డ్ ఫర్ అట్లీస్ట్ 1 hour ఆన్ అట్లీస్ట్ 1 day ఇన్ ద ప్రీసీడింగ్ 7 days. అంటే లాస్ట్ 7 daysలో ఏ ఒక్క రోజు ఒక్క గంట పని చేసినా యు ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీ ఇన్ కరెంట్ వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, కరెంట్ వీక్లీ స్టేటస్లో. ఓకేనా. సో ఇప్పుడు చూసినట్లయితే ఎంత అని కనిపిస్తుంది అంటే 5.1% కనిపిస్తుంది అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ఓకేనా. ఈ 5.1% అనేది ఏదైతుందో ఈ 5.1% అనేది వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఓకేనా. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మీద ఈ మధ్యల కాలంలో ఆఫ్టర్ 2017 వీఆర్ డిపెండింగ్ ఎ లాట్ ఆన్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇక్కడ డాటాను కూడా మెన్షన్ చేసినాం, ఎంత అంటే 5.1%. తర్వాత చూడండి, డైలీ స్టేటస్. ఇట్ ఇండికేట్స్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డి నాట్ ఫైండ్ వర్క్ ఫర్ 1 or more days ఇన్ ఎ వీక్. ఓకేనా. ఇక్కడ 1 or more days ఇన్ ఎ వీక్ తో పాటు ఇంకొక పాయింట్ కూడా యాడ్ అవుతుంది. ఏంటంటే 1 day రిఫరెన్స్ పీరియడ్ 1 day అన్నట్టు. ఇక్కడ పైన వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్లో రిఫరెన్స్ పీరియడ్ వాజ్ 7 days వీక్ మొత్తం. ఇక్కడ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్లో రిఫరెన్స్ పీరియడ్ ఈజ్ 1 day. ఒక్క రోజు ఒక గంట కూడా పని దొరకలేదు అనుకో నీకు, దెన్ యూఆర్ కాల్డ్ యాజ్ అన్ఎంప్లాయిడ్ ఫర్ దట్ డే. ఆ రోజుకి నువ్వు అన్ఎంప్లాయ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో యూజువల్ చూడండి, ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ ది యాక్టివిటీ వన్ స్పెంట్ ఇన్ మోస్ట్ టైమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఇక్కడ చాలా కాలం వరకు అన్ఎంప్లాయ్గానే ఉంటారు ఈ యూజువల్ స్టేటస్ దాంట్లో. సో ఈ 3 methodsని యూజ్ చేసుకొని వీఆర్ క్యాల్కులేటింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. సో బేసికల్లీ నౌ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అయితే ఇట్ ఈస్ కన్సిడరింగ్ కరెంట్ వీక్లీ స్టేటస్. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ గోయింగ్ టు ఎగ్జామ్ ప్రీలో కూడా ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే దేన్ని తీసుకొని క్యాల్కులేట్ చేస్తుందంటే యూ నీడ్ టు సే కరెంట్ వీక్లీ స్టేటస్ని తీసుకొని క్యాల్కులేట్ చేస్తుంది. సో ఇక్కడ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి అడిగినప్పుడు మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి రాసినాం. తర్వాత వాళ్ళ మెథడ్స్ని అడిగినప్పుడు మనం వీలైనంత షార్ట్కట్లో మెథడ్స్ గురించి కూడా రాయడం జరిగింది. సో వాళ్ళు సజెషన్స్ కూడా అడిగిన మనల్ని. ఓకేనా. గివ్ ఎనీ సజెషన్స్, ఇవి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అని అడిగింది. కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ గివ్ సమ్ సజెషన్స్. ఏ క్వశ్చన్లలో అయితే సజెషన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్కి మంచి సజెషన్స్ కనుక ఇవ్వగలిగితే యూ విల్ బి స్కోరింగ్ వెరీ గుడ్ మార్క్స్. యాక్చువల్ ఖచ్చితంగా మంచి సజెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ వన్, ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సర్వీస్. చూడండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ టైమ్లెస్ అండ్ అప్డేటింగ్ ఆఫ్ సర్వీస్ యాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ప్రొవైడ్స్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ చేంజింగ్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్. అంటే సర్వేలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ సర్వేస్ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచాలి అంటున్నారు. ఓకేనా. అంటే ఎన్ఎస్ఎస్ఓ ప్రీవియస్లీ 5 yearsకి ఒకసారి అన్ఎంప్లాయ్మెంట్ని తీసుకొని వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని. కానీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది చాలా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని తీసుకొని రావడం జరుగుతుంది, విచ్ షోస్ ద ట్రెండ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా పర్టికులర్లీ రిలేటెడ్ టు అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో మోడర్నైజింగ్ అగ్రికల్చర్. ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ could have a multiplier effect through backward and forward linkages. Example, promoting cold storages. అంటే మోడర్నైజ్ చేయాలి, అగ్రికల్చర్ని మోడర్నైజ్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకేనా. సో దట్స్ వాట్. సో ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెక్టర్. మోర్ దెన్ 80% ఆఫ్ ద లేబర్ ఫోర్స్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్ విచ్ నీడ్స్ టు బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ఫార్మల్ సెక్టర్. అంటే ఫార్మల్ సెక్టర్లో కలుపుకోవాలి, దానివల్ల డాటా ఈజీ అవుతుంది, చాలా వరకు హెల్ప్ఫుల్ కూడా ఉంటుంది. సీజనల్ అడ్జస్ట్మెంట్స్. ఇంప్రూవ్ సీజనల్ అడ్జస్ట్మెంట్ టెక్నిక్స్ టు అకౌంట్ ఫర్ ది ఇంపాక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అదర్ సీజనల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్. అంటే సీజనల్ వల్ల మీకు అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ చదివింది కాబట్టి మీకు సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే కూడా తెలుసు. ఇప్పుడు సీజన్స్ వల్ల జాబ్స్ పోతూ ఉంటాయి, సీజన్స్ వల్ల జాబ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ సీజనల్ అడ్జస్ట్మెంట్ కానీ మనం చేసినట్లయితే సీజన్స్ వల్ల జాబ్ పోయేది ఏదైతుందో అది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సజెషన్స్. You can give better suggestions also. Inka if you have some better suggestions, you can give those better suggestions also. Now let us try to conclude the answer. The answer conclusion at least sonam chudandi. To address unemployment in India, we must refine how we measure it. First manam measure chese
మెజరింగ్ ఎట్లున్నది అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇంక్లూడ్స్ యూజింగ్ ఆల్టర్నేటివ్ డేటా సోర్సెస్, అడ్రసింగ్ స్కిల్ మిస్ మ్యాచెస్, అడ్రసింగ్ సీజనల్ వేరియేషన్స్, ట్యాక్లింగ్ అండర్ ఎంప్లాయ్మెంట్ అండ్ లివరేజింగ్ టెక్నాలజీ ఫర్ అక్యురేట్ పాలసీ ఇంటర్వెన్షన్స్. అంటే మీరు ఇక్కడ చూడండి, కంక్లూజన్ చాలా కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఆల్టర్నేటివ్ డేటాను తీసుకోవడం, స్కిల్ మిస్ మ్యాచెస్ గురించి మాట్లాడడం, సీజనల్ వేరియేషన్స్ గురించి మాట్లాడడం, అండర్ ఎంప్లాయ్మెంట్ని ట్యాకిల్ చేయడం, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ దేనికి ఇంపార్టెంట్ అంటే ఒక ప్రాపర్ పాలసీని తీసుకొని రావడానికి, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఒక ప్రాపర్ పాలసీని తీసుకొని రావడానికి కూడా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో విత్ దిస్ వీఆర్ కంక్లూడింగ్ అవర్ ఆన్సర్ అండ్ ఐ హోప్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేది మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. I hope it is very clear for you and we'll try to meet in the next session. Until then, thank you so much.